హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం నసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాం. హాయ్ సీనియర్స్. హాయ్ జూనియర్స్. మునీర్, ఈ రోజు నా స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? నీ స్ట్రెంత్ నాకు తెలుసు కదా, పక్క వాళ్ళ దగ్గర లాక్కుని తినడం అదేనా? నీ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడారు. నా బలం బలగం మా సీనియర్స్. జోకులరా స్టార్టింగ్ లోనే? అది నోరా డ్రైనేజ్ అక్క, సాపుతావా? మమ్మల్ని ఏంట్రా మాట్లాడుతుంది? మనం కొడితే ఎలా ఉంటుందో చూపిద్దామా? మీరు కొట్టాలి, మేము అరిస్తే చాలా దెబ్బకి పడిపోతారు. మా వాళ్ళు కొట్టారంటే మీకు మామూలుగా ఉండదు, దెబ్బ కాలు పడిపోతారు అంతే. మా సీనియర్స్ అన్ని మాటలు అంటావా నువ్వు? ఇంకా చాలా చాలా అంటాం, చాలా చాలా చేస్తాం కూడా. బలమే కాదురా, పొగరు కూడా ఉంది. పొగరెందుకురా? పొగరు టాలెంట్ ఉండాలి కానీ. టాలెంట్ ఉంటే సరిపోదమ్మా, ఎనర్జీ ఉండాలి. అది ఎనర్జీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా వాళ్ళు డాన్స్ చేస్తే మామూలుగా ఉండదని టాక్. చండాలంగా ఉంటది, మామూలు వేస్తే సూపర్. అయితే మా సీనియర్స్ రెడీగా ఉన్నారు డాన్స్ చేయడానికి. ఆగండి, అక్కడతో ఆగిపోండి. అర్థమైందా? మీకు ఎనర్జీ లేదని మా వాళ్ళు చెప్తున్నారు. మా వాళ్ళు ఎనర్జీ అంటే ఏంటో చూపిస్తారు. మామూలుగా ఉండదు డాన్స్ అంటే మా జూనియర్స్ చేస్తారు, అంతేనా? ఓకే, అదిరిపోయి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. తప్పి గుండెలోన సరికొత్త పుంతలో పట్టాలలోనా ఆను పెదవి విప్పకున్నా నీ నవ్వు తనిపిచానా నా బలపు సీమకే ఆహ్వానిస్తున్నా. सुनेंगे आसमां जाने मन जाने जा तेरा प्यार करने समा. सुनेंगे आसमां जाने मन जाने जा तेरा प्यार करने समा. బడిలో నొడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గడిలో మదిలో ఎదలో సొదలో నీ లెక్కరా గజగమనా. బడిలో నొడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గడిలో మదిలో ఎదలో సొదలో నీ లెక్కరా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రబలలో ప్రణయమంతమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. రంగు రంగు సకలెక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు. ఎత్తు పల్లెం వస్తే నన్ను సిక్కు సిద్ధు చేయకుండా ఊదుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మందు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. జూనియర్ ఏం స్టెప్ లో మూమెంట్స్ అందరు కొట్టేశారా? సూపర్. అమ్మాయిలు అయితే ఎంత క్యూట్ గా ఉన్నారంటే. మీరు డాన్స్ అదరగొట్టలేదు, బెదరగొట్టారు మా సీనియర్స్. అంతేరా, మన డాన్స్ అయితే సీనియర్స్ బెదిరిపోతారు కదా. అంత చండాలంగా చేశారని చెప్తున్నాను. చండాలంగా చేశారని చెప్పడం కదమ్మా, మీ మొక్కలను తెలిసిపోతుంది. అమ్మా ఇలా మనం చేయలేవరా అని వాళ్ళు తెలిసిపోతుంది. అంత సీన్ లేదు. ఇప్పుడు మా సీనియర్స్ వస్తారు డాన్స్ చేయడానికి, మీరందరూ ఇంక ఇట్లానే అంతే. మా సీనియర్స్ అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. లయ తప్పి గుండెలోన సరికొత్త పుంతలో పట్టాలలోనా ఆను పెదవి విప్పకున్నా నీ నవ్వు తనిపిచానా నా బలపు సీమకే ఆహ్వానిస్తున్నా. सुनेंगे आसमां जाने मन जाने जा
పులకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయమంతమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం ఏ రంగు రంగు సైకిలెక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడ మళ్ళ నీకు దూది మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు సూపర్ సీనియర్స్ డాన్స్ అంటే ఇది. మీరు చేసినవి కుప్పిగంతులు, మేము చేసిన డాన్స్ స్టెప్పులు అవి. ఓకే మేము చేసిన ఏంటి కుప్పిగంతులు. మీరు చెత్త కుప్పల దగ్గర చేస్తారు చూసావా అవి చేసారు తిరునాళ్ళలో జాతరకు చేసినట్టు చేస్తారా? అవి కూడా బెటరే, ఒక రితం ఉంటుంది మీ దాంట్లో ఏదీ లేదు. మీ కళ్ళు లేవని మాకు అర్థమవుతుంది అంతే కదా. జూనియర్ సీనియర్స్ డాన్స్ ఎలా చేశారు? ఇప్పుడు మా సీనియర్స్ చెప్తారు ఎలా చేశారు వీళ్ళు డాన్స్. అయినా అందం అంటే మాది. ఈ ఊర్లో మా వాళ్ళని కొట్టే వాళ్ళే లేరు అందంలో. మీ వాళ్ళని కొట్టడం కాదురా, కుమ్మేస్తారు మా సీనియర్స్. మొత్తానికి అందం గురించి మ్యాటర్ వచ్చింది కాబట్టి మా జూనియర్స్ తో పోటీ పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అందంతో పోటీ పడలేము, అది మహా అందం. అస్సలు చచ్చిపోతాం. తెలుస్తుంది, మీ బాయ్స్ మొక్కలు చూస్తూనే తెలుస్తుంది. ఎరా ఇంకా కళ్ళు తిప్పుకోరా? ఇంత అందం ఇక్కడ ఉంటే కళ్ళు తిప్పుకోరు ఎవరైనా. మామూలుగా వాడుకోవట్లేదురా వాళ్ళని. ఓకే మా జూనియర్స్ అయితే మరి అందమైన ర్యాంప్ వాక్ చేయడం రెడీగా ఉన్నారు కదా? ఆపరా ఏంట్రా మీ వాళ్ళు చేసి ఇందాక చూసాంగా తొక్కలో డాన్స్. ఇప్పుడు మా సీనియర్స్ రెడీగా ఉంటారు. రెడీనా సీనియర్? ఓకే మరి ఎవరు అందంగా ఉన్నారో తెలిసేద్దాం. లెట్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. మా సీనియర్స్ అయితే ఇక్కడ ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. రెడీనా సీనియర్? స్టార్ట్ మ్యూజిక్. సినిమాలో డ్రీమ్ సాంగ్ లాగా డ్యూయట్ మనకు ఛాన్స్ హిప్పోపాటమస్ హిప్పాప్ ఇది డైనో డైనో డాన్స్ డాల్ఫిన్లో లిప్ లాక్ తో నీతో చేస్తారా రొమాన్స్ టైటానిక్ జంటగా ఉంటే పెరుగుతుంది ఫ్యాన్స్ 9821444 786 do I say some more? Girl, the voice, my ringtone, baby. Pick up the phone and let's get crazy. Why you wanna put me on hold? You know together we can grow old. Heat up the country, pump up the music. You and me, come on, let's do this. I see your number, ring, ring, ring. With you in my life, I just wanna sing. Girl, you are my only one. Myself on love. వావ్ సీనియర్స్ కేక్ అద్దురు. అలా చెయ్యాలి ర్యాంప్ వాక్ అంటే. నేర్చుకున్నారా లేదా జూనియర్స్? మా వాళ్ళు వచ్చిన తర్వాత మా వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోనే నీ నోరు మీస్తారు కంగారు. ఓకేనా జూనియర్స్ రెడీ కదా? అదిరిపోయే ర్యాంప్ వాక్ చేయడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. Come to the party, come on, come on, city. Come enjoyment and beauty. Pocado, templirado. Kalam తెలియని కంచుతాం కలర్ఫుల్ చీకటి దాటి.
నేనైతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కి షాక్ అయిపోయాను అంతే. సూపర్. షాక్ అయ్యి షేక్ అయ్యి కోమలోకి వెళ్ళిపోయావు, మాకు అర్థమైంది. అరే జూనియర్స్ మీరు చెప్పండి ఎలా ఉంది? ఇంకా మా వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. కుళ్ళిపోయిన అందం కదా, అందుకే 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. మీకు 1.5 స్టార్ ఎక్కువ. కాదు, అసలు మీతో కంపారిజన్ వద్దు, మేము సపరేట్ గానే ఉంటాం. ఓకే జూనియర్స్, సీనియర్స్ ర్యాంప్ వాక్ ఎలా చేశారు? జూనియర్స్ ర్యాంప్ వాక్ ఎలా చేశారు సీనియర్? అసలు టేస్ట్ లేదు మీకు, మాకు తెలుసు కదా. ఏహే సొల్లాపు, స్కోర్స్ చూస్తే తెలుస్తుంది ఎవరు వెళ్ళిపోతారో ఎవరు ఉండి గెలుస్తారో కదా సీనియర్. ఓకే మరి స్కోర్స్ చూద్దామా? స్కోర్స్ ప్లీజ్. సీనియర్స్ మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? ఓకే జూనియర్స్, మా సీనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, ఎంత చక్కగా ఉన్నావంటూ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. ఓకే మొత్తానికి అందరూ ఎదురు చూసే రౌండ్ వచ్చింది కదా. ఏంటి మీరు ఓడిపోయే రౌండా? ఆవేశపడకండి, ఓడిపోవడం అనేది మా చరిత్రలోనే లేదు. ఆ విల్ పవర్ గురించి తెలియక ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. రే వింగ్స్ ఊడిపోయిన కాకుల్లో ఉన్నారు, మీకు విల్ పవర్ ఏంట్రా? మా మొనగాళ్ళని తెలియకుండానే. అయ్య బాబోయ్, మునగాళ్ళ ఎక్కడున్నారు? మా జూనియర్స్ లేచి తొడగొట్టారంటే మీ చెవులు పోతాయి, సౌండ్కి అర్థమైందా? రా తొడగొట్టడములు ఇవన్నీ వద్దు, గేమ్ ఆడండి రా, గేమ్ ఆడండి కదా. ఎవరు ఓడిపోతారో ఎవరు ఓడిస్తారో చూద్దామా? చూద్దాం. ఓకే చూద్దాం, లెట్స్ స్టార్ట్. సరైనోడు. సో సరైనోడులో ఇప్పుడు మనం ఆడబోతున్నాం జల్లిపట్టు. సో జల్లిపట్టు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? ఓకే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. జల్లిపట్టు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి, అక్కడేమో ఫ్లాగ్ కనిపిస్తుంది. సీనియర్స్ నుండి 5 మెంబర్స్ అండ్ జూనియర్స్ నుండి 5 మెంబర్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ 5 మెంబర్స్ ఉన్నారు కదా, సో ఒకరి ముందు ఒకరు కూర్చోాలన్నమాట. ఫస్ట్ కూర్చున్న తర్వాత కాల్ స్ట్రెచ్ చేయాలి. కాల్ స్ట్రెచ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీ కాళ్ళని ఆ ముందు వాళ్ళకి నడుము ఉంటది కదా, ఆ నడుముకి లాక్ చేయాలి. ఆ లాక్ చేసిన తర్వాత ఆ మధ్యలో బాల్స్ పెడతాం అనమాట. పెట్టిన తర్వాత టైం స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇలా చేతుల సహాయంతో ఇలా పాక్కుంటూ వెళ్ళాలి. అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, దాని చుట్టూ యూ టర్న్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఎంటీ టబ్ కనిపిస్తుంది కదా, సో ఎంటీ టబ్ లో బాల్స్ వేయాలి. ఇలాగా 2 మినిట్స్ టైం ఉంటుంది ఒక్కొక్క టీమ్ కి. 2 మినిట్స్ టైం లో ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ని ఈ ఎంటీ టబ్ లో వేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకే జూనియర్స్ రెడీనా? రెడీనా సీనియర్స్? మా సీనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి. యమహా యేసుకొచ్చే యాది రెడ్డి, బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి. స్టాండ్ అయిన ఎయ్యరాళ్ళు వచ్చాక ఆకరాళ్ళు ఎట్టా సచ్చేది రామ్ పెద్ది రెడ్డి. రెడ్డి గారి రెడ్డి గారే రెడ్డి గారి కుర్రోడిట, రెచ్చిపోతే ఎట్టా గంట. రెడ్డి గారి కుర్రోడిట, రెచ్చిపోతే ఎట్టా గంట. బుల్లెట్ ఆహ బుల్లెట్, అరే బుల్ 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 బుల్లెట్. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాతూత్ మీదొచ్చే రామ్ రెడ్డి. నేను చూస్తే రెచ్చిపోకుండా ఎట్టుంటాం గానీ ఎంతకీ మాకు టులెట్ బోర్డు ఉందా లేదా? యహ ముంబైలో మా బావ టైలర్, అంటారు వాడినంత టైగర్. పండక్కి వచ్చి నన్ను పెళ్ళాడతాను అంటూ ప్రామిస్ కూడా చేసినాడు. అయ్యో. 3, 2, 1 టైమ్ అప్. చేశాడు నన్ను ఇట్టా ముంచేశాడు. ఓకే జల్లిపట్టు గేమ్ ఆడడానికి మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 అండ్ గో. నుజి వీడు
నుజ్జి వీడు సోనియా ఆడుదామా దాండియా నుజ్జి వీడు సోనియా ఆడుదామా దాండియా హంసలా నువ్వు పోతా ఉంటే గుండె గుల్లైపోయే పిల్ల ఆ, హంసలా నువ్వు పోతా ఉంటే గుండె గుల్లైపోయే పిల్ల నడుము భలే నడక భలే ముద్దులకుమా పుత్తడి బొమ్మ స్టైలు భలే స్మైలు భలే చక్కెర చుమా చప్పునయ్యమా మంగళాఖాతంలో వాయుకుండమై నేను వస్తను పిల్ల తీరం దాటాక ఆగమన్న ఆగలేను అత్తరు పిల్ల నుజ్జి వీడు సోనియా నుజ్జి వీడు సోనియా. ఓకే మరి జల్లిపట్టు గేమ్ అయితే సూపర్ గా ఆడేశారు. మరి స్కోర్స్ చూద్దామా? స్కోర్స్ ప్లీజ్. సో స్కోర్స్ అయితే వచ్చేసాయి. సరైన వాటిలో విన్నర్స్ మా సీనియర్. విల్ పవర్ అంటే ఏంటో చూపించారు జూనియర్. సూపర్ రా, సూపర్, థ్యాంక్ యూ. వీళ్ళు మారారు, గెలిచింది మా సీనియర్స్. సో సూపర్ గా ఆడారు సీనియర్. థ్యాంక్ యూ. మునీర్, మా ఎనర్జీ ఏంటో చూసావు, మా టాలెంట్ ఏంటో కూడా చూస్తావు, మా స్టామినా కూడా చూస్తావు. ఇంకేం చూద్దామని సీనియర్స్ గొప్ప అని తెలియడానికి. అయినా నా ప్రాణానికి ప్రాణమైన మన జూనియర్స్ ఉండగా ఎవ్వడు గొప్ప, వీళ్ళే గొప్ప అంతే. ప్రాణం తీయడానికి మేము వచ్చేస్తున్నాం కదా సీనియర్స్. ఇక్కడ నిజాయితీ కావాలి, నిజాయితీ అంతే కదా. నిజాయితీ ఎక్కడుంది? నిజాయితీ ఎక్కడ ఉంటే అక్కడ ధైర్యం అనేది మారుమోగిపోద్ది. అలాగే మా జూనియర్స్ లాగా నిజాయితీ ధైర్యం ఎవరికుందో తెలియాలంటే రౌండ్ స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? yes ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి స్టార్ట్ చేసేద్దామా ముని? yes స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎవరంటే గ్రీన్ డ్రెస్. ఓకే ముబీనా, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే మీ ఇంటికి రిలేటివ్స్ వస్తే నువ్వేమంటావు? ఎందుకు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోతారు. అంటే నువ్వు చేసే పనులకి ఏమైనా అడ్డు అవుతుందనా? కాదు, వాళ్ళకి మనం ఎక్కడ ఎదురు వేయాల పని అని. ఓకే మొత్తానికి అయితే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే రానిపో. రానివ్వను. ఓకే ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. వాళ్ళని చెప్తారు చూద్దాం. మరి ఒకవేళ మీ ఇంటికి రిలేటివ్స్ వస్తే నువ్వేమంటావు? దొబ్బేయండి అంట. అటు పక్క రిలేటివ్స్ వదలం, మమ్మల్ని వదలం, అంతేనా? అంతేగా. ఓకే ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుందాం. వాళ్ళని చెప్తారు చూద్దాం. మరి మీ ఇంటికి ఎవరన్నా రిలేటివ్స్ వస్తే నువ్వేమంటావు? మీ కొంపలు లేవారా బాబు, మాటికి మాయల మీద పడతారు. కాదురా, నీ పిల్లని అవడానికి మామ వచ్చాడు అప్పుడు ఏం చేస్తావు? పిల్లని రావాలి కానీ ఆ మావ ఎందుకు? మీ సీనియర్స్ అందరికి రెస్పెక్ట్ లేదు, ఒక వాల్యూస్ లేవు. ఏంటి అసలు? మిమ్మల్ని చూస్తే రెస్పెక్ట్ అయ్యి మమ్మల్ని కాదు, కనీసం వాళ్ళ రిలేటివ్స్ కూడా వాళ్ళు సరిగ్గా చూసుకోవడం రావట్లేదు. మొత్తానికి ఈ సీనియర్స్ కి ఎటువంటి రిలేషన్షిప్స్ మీద అంత ఇంట్రెస్టే లేదు. మీరు చెప్పినంత మాత్రాన మాది అవ్వదు. అర్థమైంది మాకు, వెళ్ళండి. ఇప్పుడైతే మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. సో ఎవరిని సెలెక్ట్ చేద్దామంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి. సో రామ్, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఒక సూపర్ మార్కెట్ లో స్టక్ అయితే ఏం చేస్తావు? లాంటి చీప్ ఐటమ్స్ కాకుండా బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు అన్ని కుమ్మేస్తా. సో బాదం పప్పు, పిస్తాలు ఇంకేం ముట్టుకో. అవి కాస్ట్ ఎక్కువ కదా బయట, అందుకే. అలా తింటూ ఉండు. ఈ లోపు ఇంకొకరిని పిలిచేస్తాను. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఒక సూపర్ మార్కెట్ లో స్టక్ అయితే ఏం చేస్తావు? నైట్ కి సూపర్ మార్కెట్ మొత్తం దోచేసి మా కాలేజ్ మొత్తం పంచి పెట్టేస్తా. అయినా మీ అబ్బాయిలు అంతా చెత్త చెత్తగా మాట్లాడతారు. ఇప్పుడు అమ్మాయిని పిలుస్తాను. మెరూన్ డ్రెస్ వచ్చాయమ్మా. సో ప్రియాంక, ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? సో నువ్వు ఒకవేళ సూపర్ మార్కెట్ లో స్టక్ అయితే ఏం చేస్తావు? అక్కడున్న మేకప్ కిట్ తీసుకొని మేకప్ వేసుకుంటా. అవసరం మీకు? అమ్మాయి ఎంత బాగుంటే. అవును, అంత బాగుంది కదా, మరి మేకప్ ఎందుకు? మీలాంటి వాళ్ళకంటే ఇంకా అందంగా కనిపించడానికి.
చూసారు కదా సీనియర్స్, ఈ జూనియర్స్ ఫ్రీగా వస్తే పినాయిల్ అయినా తాగే రకము. కాబట్టి మీతో మేము మాట్లాడనవసరం, నేను వెళ్ళిపోతున్నా. అసలు ఎందుకు వెళ్ళిపోయిందంటే మేకప్ గురించి వచ్చింది కదా మ్యాటర్, అందుకని పారిపోయింది. అంతేనా? బాగా చెప్పు, సూపర్. ఓకే, నెక్స్ట్ మాట వచ్చింది, నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎవరంటే ఓకే హర్ష, నువ్వు చేయవలసిన డేర్ ఏంటంటే, నేను మీ కాలేజ్కి వస్తున్నాను కదా, వచ్చినప్పుడు కొంచెం ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఆకులు అయ్యి చాలా చెత్తగా అనిపిస్తుంది అనమాట. సో నువ్వు ఏం చేయాలంటే స్వచ్ఛ భారత్ చేయాలి అక్కడ. గొడవడానికి రెడీ మా సీనియర్స్ కోసం. ఓకే, ప్రాపర్టీ బిల్ చేస్తాను. మరి ప్రాపర్టీ ప్లీజ్. ఓకే హర్ష, నీకోసం అయితే ఇక్కడ ప్రాపర్టీ రెడీగా ఉంది. మరి నువ్వు రెడీనా? రెడీ. ఓకే, మరి వెళ్ళొచ్చి మరి. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను, నిన్ను చూస్తే ఇల్లగుండా ఉండలేను, హై 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 హే సూటు మూడు స్టైల్ సందరా, లేనిపోని డాబు మానరా, ఈ ఊరిలో పై చేయి నాదిరా, నా గొప్పను ఒప్పుకో తప్పు లేదురా, రేవులోని తాడి చెట్టులా నీ ఎక్కువేమిటో, ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో, ఓయ్ ఓకే లాస్యా, మరి హర్షని పంపించాం కదా ఓట్స్ మరి ఎక్కడ ఉంది? క్లీన్ చేస్తూ ఉంది. సో నువ్వు పిలవమంటే పిలిచేస్తాం. మరి పిలిచే మరి. సరే పిలిచానా మరి? పిలిచే మరి. హర్ష వచ్చి. ఓకే హర్ష, మొత్తం క్లీన్ చేసావా? క్లీన్ చేస్తాను, మిమ్మల్ని కూడా క్లీన్ చేయనా? స్వచ్ఛ భారత్ అంటే చెత్త చెదరం నీమని మనుషుల మీద పడిపోయామని కదా. మా దృష్టిలో మీ జూనియర్స్ కూడా చేస్తే చదువుకోమంటే చదువుకోరు, చీపురు పట్టుకు రెడీ అయిపోతారు. అయినా నువ్వు డేర్ ఇచ్చావు, చేసింది. స్వీపర్ ఏం కాదు అక్కడ, అర్థమైందా? లేదు, పోటీకి వచ్చింది అనుకుని ఆల్రెడీ తరుగుకుంటూ వచ్చారంట మా వాళ్ళు. అరే చందాలు వేసుకుని వీళ్ళకి ఇలాంటి షర్ట్లు కొని ఇచ్చేయండి రా మొత్తానికి. మా వాళ్ళు కూడా ఓకే అనేసారు, నువ్వు ఫిక్స్ అయిపో. సో జూనియర్స్ డేర్ ఇచ్చారు, మనం చేసాం, అంతేనా? సో చాలా బాగా చేసాము. థ్యాంక్ యూ సీనియర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేద్దామంటే రెడ్ డ్రెస్ వచ్చే. సో మాధవి, మరి డేర్ చేయడానికి రెడీగా ఉన్నావా? రెడీ. నువ్వేం చేయాలి అంటే ఒక ప్రాపర్టీ తీసుకొస్తా ఇప్పుడు. ఆ ప్రాపర్టీ వచ్చాక చెప్తాను నువ్వేం చేయాలో, ఓకేనా? ప్రాపర్టీ ప్లీజ్. ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ తీసుకెళ్లి రోడ్డు మీద ఎవ్వడు కనిపిస్తే వాడు ఇలా తీసుకొని ఇలా గుర్తేసేసి వచ్చేయాలి. ఓకే. వాడు కొట్టినా తిట్టినా మాకు అస్సలు సంబంధం లేదు. ఆ ప్రాంక్ చేయడానికి రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నా. నువ్వు ఈ ప్రాంక్ చేస్తేనే మీ జూనియర్స్ గెలుస్తారు. ఓకే, మా జూనియర్స్ కోసం ఏదైనా చేస్తా. చేస్తావా? మరైతే తీసుకో.
పూయాలనిపిస్తే పూస్తారా? నేను మీకు పూస్తాను, మీరు ఒప్పుకుంటారా? ఆ డస్ట్బిన్ తీసుకుని మేమైనా వస్తాను, మీరు ఒప్పుకుంటారా? నేను ఏమన్నా అన్నాను? నేను చెప్పు, నవ్వటం కాదు, చెప్పు ఎందుకు పూసావు? ఓకే, మొత్తానికి మా మాధవి అయితే కాలేజ్ని అల్లలాడిస్తుందంట. మరి పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ మాధవి. సో మాధవి, ఎలా జరిగింది ఏంటి ప్రాంక్? ఇలా జరిగింది. అలా జరిగిందా? నాకు వచ్చింది, టాక్ వచ్చింది. ఏంటి చెత్త పోయించుకున్నావు అంట? డేర్ చేసినప్పుడు తప్పదు కదా. సరే, చెత్త పోయించుకున్నావు. ఒకడేం కొట్టడానికి వచ్చాడంట, కొట్టించుకున్నావా? ఓకే మాధవి, సూపర్ గా చేసావు. ఎలా అయినా సరే సీనియర్స్ కి నోర్మించావు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మాట వచ్చింది, నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎవరంటే వైట్ షర్ట్ నువ్వురా. ఓకే, అనిల్ కుమార్ రెడ్డి డేట్ చేయడం రెడీనా? మీరేం చెప్తే చేయడానికి మేము జూనియర్స్ అనుకుంటున్నావా? సీనియర్స్. అయితే జూనియర్స్ ఈ సీనియర్స్ వల్ల ఏమీ కాదు, అంతేనా? ఓకే, డేట్ చేయలేరు అంతే కదా, ఫిక్స్ అయిపోయాను. హలో, చేసి చూపిస్తా రాండి. చెప్పు చేస్తా. ప్రెస్టేజ్. సో ఇప్పుడు ప్రెస్టేజ్ వచ్చింది అంతేనా? అదే కావాలి మాకు కూడా. సో నువ్వు ఏం చేయాలంటే మెస్కి వెళ్ళి మెస్ ఆ టేబుల్స్ మొత్తం అన్ని క్లీన్ గా చేసి వచ్చేది. జూనియర్స్ లాగా గంటలు గంటలు చేయండి. 5 minutes అంతేలే, అలవాటు ఉంటే అలాగే చేస్తారు అనుకో. అలవాటు కాదు, పంతం. సీనియర్స్ విషయానికి వచ్చింది కాబట్టి చేస్తా. అదేరా, చేస్తా కరెక్టే. 5 minutes అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఏమో డౌట్ వచ్చింది మాకు. సర్లే, వెళ్ళి క్లీన్ చేయి. క్లీన్ బట్టి నీ ఎక్స్పీరియన్స్ ఎంతో మా వాళ్ళు మార్కులు ఇస్తారు. వెళ్ళు. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరుగును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది, అయ్యో కార్లు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, నిధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, ఫోసుకు బూజే దులిపిందే, ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్ స్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే, అయ్యో రాజభోగం పోయనే, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. ఓకే, మొత్తానికి అనిల్ని మెస్ క్లీన్ చేయమని పంపించాం కదా. సో 5 minutes అన్నాడు. 5 minutes అయిపోయింది, త్వరగా రమ్మను. అనిల్ ఇక్కడే ఉన్నావా? ఉన్నట్టున్నాడు. అనిల్ వచ్చి. మొత్తానికి అనిల్ బాగా క్లీన్ చేసావా? చెప్పాను 5 minutes. సీనియర్స్ అండ్ సీనియర్స్ ఎప్పుడు మాట మీద నిలబడతారు. మాట మీద నిలబెడతారు, ఏదైనా తుడిచేస్తారు, అంతేనా? సో మొత్తానికి బాగా క్లీన్ చేసావా లేదా? మా సీనియర్స్ ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు. క్లీన్ గా ఉంది, వెళ్ళి చూసుకో కావాలంటే డౌట్ ఉంటే. ఓకే, నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు అంటే నువ్వు బాగా క్లీన్ చేసి ఉంటావు. ఎందుకంటే అలవాటు ఉన్న పనే కదా జూనియర్స్. అలవాటు ఉన్న పని కాదు, మీరు ఏ డేర్ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉంటాం కదా సీనియర్స్. సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేద్దామంటే పింక్ షర్ట్ వచ్చేసి. సో నాగేంద్ర, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఈ రోజు చేసిన తప్పేంటి? కాలేజీకి వచ్చే కంగారులో అండర్వేర్ వేసుకోవడం మర్చిపోయా. టైం ఇస్తే వెళ్ళి వేసుకొని వచ్చేస్తా. ఇప్పుడు వెళ్ళి వేసుకున్నావా, అలానే ఉన్నావా మా ముందుకి? వేసుకొని వచ్చేసా. ఏంటి మునీర్ మీ వాళ్ళు అంత నిజాయితీ ఒప్పుకుంటే మళ్ళీ మా వాళ్ళు అంటావండి. నిజాయితీ చూడరా.
చండాలం అది. ఇంకా డిస్కస్ చేయక అర్థమైందా? మా వాడు ఏం చెప్తారు నువ్వు అలానే ఉండు. ఇంకొకరు ఇంకేం తప్పు చేశారో పిలుద్దాము. నువ్వు ఈరోజు చేసిన తప్పేంటి? నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడమే నేను చేసిన తప్పు. మళ్ళీ ఎందుకు ఆన్సర్ చేసావు? ఇది కూడా ఒక ఆన్సరే కదా. అంటే ఆన్సర్ చేసావు అంతే, అలా ఉండు కామ్గా. ఆన్సర్ చెప్పాలన్నా మాట్లాడాలి కదా. నా మీద పనిచేసినప్పుడు నేను నీతో మాట్లాడను, ఇంకొకరిని పిలుస్తా. భయపడుతుందా? అడుగు. మిమ్మల్ని చూస్తే భయం ఒకటి, ఎరా చిరాకు అది. నెక్స్ట్ ఎవరంటే మెరూన్ డ్రెస్ వచ్చాయమ్మా. నువ్వు ఈరోజు చేసిన తప్పేంటి ప్రియాంక? నేను పొద్దున్నే లేచి బ్రష్ చేయడం మర్చిపోయా. తెలియక నేను తిన్న సగం సమోసా నా ఫ్రెండ్ తినేసింది. ఆ అమ్మాయి ఎవరు? నా పక్క అమ్మాయి. అర్థమైంది. కదా షేర్ చేసుకున్నాం. ఏంటి చెండాలేంటి? నేను అస్సలు అమ్మో నవల కావట్లేదు వీళ్ళ గురించి. మైండ్ పోతుందా? ఇక్కడికి ఫుల్. మొత్తానికి జూనియర్స్ మీ ఆన్సర్స్ తో బెదరగొట్టారు సీనియర్స్ ని. సూపర్. మొత్తానికి టచ్ చేసి రౌండ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సూపర్ జూనియర్స్, థ్యాంక్ యూ. సూపర్ సీనియర్స్, మీరు కూడా చాలా చక్కగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. పాపా లాస్యా, చెప్పు. మా జూనియర్స్ అని చెప్పడం కాదు కానీ వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. తక్కువేరా, ఇందాక ఓడిపోయారు కదా, తక్కువే మేము ఒప్పుకుంటున్నాం. మీరు చాలా ఎక్కువ మాట్లాడతారు. టూ మచ్, చాలా టూ మచ్. అర్థమైందా? ఇంగ్లీషు ఓడిపోతే ఇంగ్లీష్ వస్తుంది రే. రావాలి, మా జూనియర్స్ రావాలి, మీకు తీర్చాలి అంతే. రావాలి, మా వాళ్ళ చేతిలో మీరు ఓడిపోవాలి కదా. ఓడిపోవడానికి మీరే రెడీగా ఉన్నారు, భయపడుతున్నారు. ఫేస్ చూసుకో. నాకు బాయ్స్ వచ్చి ఓడిపోయారు, ఇప్పుడు గర్ల్స్ వచ్చి ఓడిపోతారా? ఓడిపోతారు అంతేగా. అంతే, వీళ్ళు అప్డేట్ అవరు, వీళ్ళ జీవితాలు అంతేగా. ఇప్పుడు మార్చి రాయడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. రెడీ కదా? ఏంట్రా మీరు మార్చేది? మా గీతలు మీ తలరాతలు మారుస్తారు. ఇప్పుడు రెడీనా సీనియర్? ఓకే, ఎవరి గీతలు ఎవరు మారుస్తారో తెలిపోతుంది. లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. సో గీతతో అంత ఈజీ కాదులే. ఇప్పుడు మనం ఆడబోతున్నాం అదిరే అదిరే. ఎస్. సో మరి అదిరే అదిరే ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. అదిరే అదిరే ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి గేమ్ స్టార్ట్ చేసేద్దామా? ఎస్, స్టార్ట్ చేసేద్దాం. మరి అదిరే అదిరే గేమ్ ఎలా ఆడాలని చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా. ఇక్కడ వాటర్ బెలూన్స్ ఉన్నాయి, అండ్ కళ్ళగంతులు ఉన్నాయి, నాప్కిన్స్ ఉన్నాయి, అండ్ అక్కడేమో ఎంటీ టబ్ ఉంది, ఒక రింగ్ కూడా ఉంది. ఓకే, సీనియర్స్ నుండి 6 మెంబర్స్ అండ్ జూనియర్స్ నుండి కూడా 6 మెంబర్స్ రెడీగా ఉన్నారు. సో గేమ్ ఎవరైతే ఆడతారో వాళ్ళు 4 మెంబర్స్ని ఏం చేస్తాం అంటే ఈ నాప్కిన్స్ ఇచ్చి 2 పేర్స్గా డివైడ్ చేస్తాం. అండ్ ఫస్ట్ పర్సన్ ఏమో ఇక్కడ నిలబడి ఉంటారు, అండ్ లాస్ట్ పర్సన్ ఏమో అక్కడ, అంటే ఆ రింగ్ లో. సో ఫస్ట్ పర్సన్ కళ్ళగంతులు కట్టేసుకుని ఇక్కడ పొజిషన్ నిలబడి ఏం చేయాలంటే వాటర్ బెలూన్ తీసుకుని ఫస్ట్ పేరు ఉన్నారు కదా నాప్కిన్స్ పట్టుకుని, సో ఆ పేరుకి అది ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? వాళ్ళు క్యాచ్ పట్టుకుని దాన్ని ఆ నెక్స్ట్ పేరుకి. సో ఆ నెక్స్ట్ పేరు ఏం చేయాలంటే అక్కడ రింగ్ లో నిలబడి ఉంది కదా, ఆ రింగ్ లో నిలబడి ఉన్న లాస్ట్ పర్సన్ ఏం చేస్తుందంటే ఆ టబ్ను పట్టుకుని నిలబడి ఉంటుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు విసిరినప్పుడు ఆ టబ్ తో ఆ బెలూన్ క్యాచ్ పట్టుకోవాలి. ఓకేనా? ఇలా 2 మినిట్స్ టైంలో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. బెలూన్స్ మధ్యలో పడిపోతే కౌంట్ లోకి రావు. రెడీనా సీనియర్స్? జూనియర్స్ రెడీనా? ఓకే, ఫస్ట్ అయితే మా జూనియర్స్ ఆడతారు. ఎందుకు రీజన్ కూడా చెప్తా. చెప్పు. ఎందుకంటే మా వాళ్ళు ఫస్ట్ ఆడితే గెలిచేస్తారు కాబట్టి, అంతే కదా. జూనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. ఓకే, అదిరే అదిరే గేమ్ ఆడడానికి మా జూనియర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు పొజిషన్ లో. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా రోజలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, నన్ను కొట్టేది 10 o'clock, అరే 11 to 11 o'clock, రగిలిస్తే round the clock.
ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. అదిరే గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చూసేద్దామా? స్కోర్స్ చూసేద్దాం. స్కోర్స్ ప్లీజ్. ఓకే, మరి స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ మన జూనియర్. కానీ సూపర్ గా ఎంటర్టైన్ చేసింది మా సీనియర్. గోల్డ్ పట్టుకున్నారు అయ్యా. అయినా వాళ్ళు చాలా సూపర్ గా ఆడారు. ఒక్క గేమ్ గెలిచి ఓవర్ యాక్షన్ చేయకు. థ్యాంక్ యూ సీనియర్స్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఎన్ని అనుకున్నా గెలిచింది మన జూనియర్. ఓకే, ఫైనల్ గేమ్ గెలిచేసాం కాబట్టి మొత్తానికి టైటిల్ మాదే అని ప్రూవ్ అయిపోయింది కదా. ఫైనల్ గేమ్ మాత్రమే గెలిచారు, టైటిల్ కాదు. టైటిల్ గెలవాలంటే గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి. ఓకే, గెస్ట్ ని ఇన్వైట్ చేద్దామా? సీనియర్స్. విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఈసి డాక్టర్ ఎం శ్రీనివాస్ కుమార్ గారు. ప్లీజ్ వెల్కమ్. ఓకే, ఓపెనింగ్ లోనే డాన్స్ పెర్ఫార్మెన్స్ తెరదీశారు మా జూనియర్. ఎంత చక్కగా ఉన్న వాళ్ళు విన్నర్స్ మా సీనియర్స్. సరైన ఓడలో విన్నర్స్ మా సీనియర్స్. ఓకే, నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం హెచ్ఓడి ఆఫ్ ఎంబీఏ డాక్టర్ ఎస్ వెంకటరమణ గారు. ప్లీజ్ వెల్కమ్. టచ్ చేస్తుడులో విన్నర్స్ మా సీనియర్. అండ్ నెక్స్ట్ గీతతో అంత ఈజీ కదా విన్నర్స్ మా జూనియర్. సో ఫైనల్ గా నర్సారావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ లో స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్ మా సీనియర్. ఈ షోకి స్టార్టింగ్ ఎనర్జీ అండ్ ఎండింగ్ ఇచ్చింది ఎవరు? మన జూనియర్. ఈ తరంతా ఎవరు? మా సీనియర్. ఎవరు? మా సీనియర్. అందం అభినయం ఉన్నది ఎవరు? సరైన వాళ్ళు దమ్మున్నది ఎవరికి? నీతి నిజాయితీ డేర్లు చేసింది ఎవరు? మీ జీవితాలు నిలబెట్టింది ఎవరు? సో టైటిల్ విన్నర్స్ మాత్రం మా సీనియర్సే. కంగారు పడక, అర్థమైందా? చాలు. ఆడియన్స్ కి తెలుసు ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చింది, జూనియర్స్ నుండి. సో ఈ రోజు ఇలా అయిపోయి ఉండొచ్చు, కానీ రేపు ఎవరిది? మందే కదా. సో ఈ విషయం అందరికీ తెలుసు, ఆడియన్స్ కూడా పక్కగా తెలుసు. ఆడియన్స్ చూస్తూనే ఉండండి. మరి రేపు కూడా ఒక సూపర్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యూట్యూబ్. దిస్ ఇస్ మునీర్. దిస్ ఇస్ లాస్యా. సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.